ఎవరండి చెప్పింది మసాలాలు లేకుండా, చింతపులుసు లేకుండా, అల్లం వెల్లిపాయలు వేయకుండా కోడిగుడ్ల కూర సరిగా ఉండదని? ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు, తెలిసుండొచ్చు కూడా. తెలిసిన వాళ్ళైతే మీరు కామెంట్ రూపంలో మేము కూడా ఇలా చేస్తామని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా నూనె వేసుకోండి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి చక్కగా మగ్గనివ్వండి. అది మగ్గిన తర్వాత ఇదిగోండి ఇప్పుడే అసలు మ్యాటర్ వస్తుందన్నమాట. ఇదేంటి నీళ్ళు పోసాడు అనుకున్నారా? ఎస్, ఒక గ్లాసు నీళ్ళు పోసేయండి. దాంట్లో కారము, రుచి సరిపడ ఉప్పు వేసి కొంచెం అలా నీళ్లు సలసల మసలనివ్వండి. ఆ పులుసులో ఎగ్గును అలా కొట్టి వేసేసేయండి. చూసారా, ఈ గుడ్డు అయితే చాలా టాస్క్ లాగానే గార్చాను అనమాట నేను. మేము గుడ్డు కారవడం అంటాము, మీరు కొట్టి వేయడం అంటారేమో. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని సన్నటి మంట మీద ఎగ్ కొంచెం గట్టిపడేలాగా, లోపల ఉన్న చందమామ గట్టిపడేలాగా ఉంచి, మీకు కావాలనుకుంటే కూరంతా దగ్గరికి అయ్యి నూనె పైకి తెలియదంత వరకు కూడా ఉంచుకోవచ్చు. మేమైతే కొంచెం లిక్విడ్గానే ఇష్టపడతాను. సునీత ఒకలా చేస్తుంది, నేను ఒకలా చేస్తాను అనమాట. అబ్బా ఉంటుందండి కోడిగుడ్ల కూర, అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో వేడివేడి కూరతో తినండి.